everyone, my name is Madhuri. Welcome back to my channel Madhuri Vitals RNO. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే డెంగ్యూ గురించి చెప్పారు, మలేరియా గురించి చెప్పారు, మరి ఇన్ ప్రెగ్నెన్సీ డెంగ్యూ అండ్ మలేరియాకి డ్రగ్స్ వాడచ్చా వాడకూడదా అని అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో డెంగ్యూ వచ్చింది అంటే కనుక ఎలాంటి మెడిసిన్ వాడడానికి లేదండి. ఇబుప్రోఫెన్ తీసుకోకూడదు, డైక్లోఫెనాక్ తీసుకోకూడదు, ఆస్ప్రిన్ ఇవన్నీ తీసుకోవడం వల్ల సివియర్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నాట్ అలౌడ్. అండ్ ఇంకోటి ఏంటంటే పారాసిటమాల్ ఒక్కటే మీరు తీసుకోవాల్సిన ది బెస్ట్ ఆప్షన్ మాట. పారాసిటమాల్ అనేది మీకు క్యూర్ చేస్తుంది, పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఆల్సో మీరు డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐవి అడ్మినిస్ట్రేషన్, ప్లేట్లెట్ ది మీకు ఎంతెంత స్టేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఫస్ట్ ట్రైమినిస్టర్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రైమినిస్టర్. బికాస్ ఆఫ్ దట్ వీ షుడ్ నాట్ యూజ్ అన్నెసెసరీ మెడికేషన్స్. ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ అయితే నో ప్రాబ్లమ్. ఇది మెయిన్గా ఐవి అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మెయిన్గా చూసుకుంటూ ఉండాలి. ఓన్లీ పారాసిటమాల్ మాత్రమే మనం యూజ్ చేస్తూ ఉండాలి. ప్లేట్లెట్ని చూసుకుంటూ ఉండాలి. డెంగ్యూ ఫీవర్లో అయితే ప్రెగ్నెన్సీ టైంలో మలేరియా వచ్చింది అనుకోండి. మలేరియాకి మెయిన్గా మనం క్వినిన్, క్లిండామైసిన్ ఇది సేఫ్ అండ్ రికమెండెడ్. యాక్ట్ మెడిసిన్ ఉంది కదండి. యాక్ట్ మెడిసిన్ అంటే ఏంటి? యాక్టిమెటర్ అండ్ మెఫ్లోకైన్ ఇవన్నీ కూడా యాక్ట్ మెడిసిన్ అనేవి మనం ఫస్ట్ ట్రైమినిస్టర్లో యూజ్ చేయకూడదు. సెకండ్ అండ్ థర్డ్ ట్రైమినిస్టర్లో యాక్ట్ మెడిసిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రైమినిస్టర్లో ఓన్లీ క్వినిన్ అండ్ క్లిండామైసిన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా అది సివియర్గా ఉందంటే ప్రైమిక్వినిన్ ఉంది కదా, అది అస్సలు యూజ్ చేయకూడదండి. ప్రెగ్నెన్సీ టైంలో ప్రైమిక్వినిన్ అస్సలు యూజ్ అంటూ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఐవి అడ్మినిస్ట్రేషన్ అనేది కామన్గా ఉంటుంది. మీకు లివర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వడం అనేది నెక్స్ట్ స్టేజ్లో డెలివరీ అయిపోయిన తర్వాత చూసుకోవడమేనండి. ఇంకొకటి ఏంటంటే ఐవి అడ్మినిస్ట్రేషన్ అండ్ మీకు ఇవన్నీ ఉన్నాయా లేవా, సిమ్టమ్స్ ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నవి ఇవన్నీ కూడా ట్రీట్ చేసుకునే విధంగా మీరు చూసుకోవాలి. యాక్ట్ మెడిసిన్ అనేది యూజ్ చేయొచ్చు. ఎప్పుడంటే సెకండ్ అండ్ థర్డ్ ట్రైమినిస్టర్లో ఆర్టిసునేట్, ఐవి ఆర్టిసునేట్ ఇన్ఫ్యూషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అర్థమైంది కదా. డెంగ్యూ ఫీవర్లో మాత్రం 5 డేంజర్ సైన్స్ కనిపించాయి అంటే కనుక ఇమీడియట్గా మీరు ఇమీడియట్గా మీకు డెంగ్యూ వస్తేనే కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవాలండి. ప్రెగ్నెన్సీ టైంలో ఏ చిన్నది కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. మాధురి వైటల్స్ RNO.